చింత చిగురు ఇప్పుడు బాగా దొరుకుతుంది. చింత చిగురును అనేక రకాలుగా కూరగా వండుకొని మన తెలుగువారు దీని రుచిని ఆస్వాదిస్తారు. చాలా మందికి చింత చిగురు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలియదు. దీని గురించి తెలిస్తే ఇష్టం లేని వారైనా చాలా ఇష్టంగా తింటారు. మన పూర్వీకులు చింత చిగురు ఎక్కువగా దొరికినప్పుడు దానిని బాగా సేకరించి కచ్చాపచ్చాగా రుబ్బి వడల ఆకారంలో చేసి వాటిని ఎండబెట్టి భద్రపరుచుకునేవారు. వీటిని చింతపండుకు బదులు కూరల్లో వాడుకుంటారు. ఇలా చేసుకుంటే కొన్ని నెలల వరకు నిల్వ ఉంటుంది. చింతపండు వేసిన దానికంటే దీన్ని వేసి కూరలు చేస్తే ఆ కూరలు చాలా రుచికరంగా ఉంటాయి. చింత చిగురులో ఫోలిక్ ఆమ్లం, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, కాల్షియం, ఐరన్, ఫైబర్, పొటాషియం దండిగా ఉంటాయి. చింత చిగురు నోటిపూతను తగ్గిస్తుంది. నోటిపూత ఇబ్బంది పెడుతుంటే చింత చిగురును నమిలి తినండి. లేదా చింత చిగురును కచ్చాపచ్చాగా దంచి నీటిలో వేసి కషాయంలా కాచి చల్లారాక ఈ నీటితో పుక్కిలిస్తుంటే నోటిపూత పోతుంది. చింత చిగురును నమలటం వల్ల నాలుక పగుళ్ళు, నోటిలో పుండ్లు పోతాయి. నులుపురుగులతో బాధపడే పిల్లలకు చింత చిగురును తినిపిస్తే నులుపురుగుల బాధ పోతుంది. ఎవరైతే కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ సీజన్లో చింత చిగురును ఏదో ఒక కూరగా వండుకొని లేదా పచ్చిది తినటం వల్ల కీళ్ల నొప్పులు బాధించవు. అంతేకాదు చింత చిగురు యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలను కలిగి ఉంటుంది. చింత చిగురును ఉడికించి పేస్ట్లా చేసి కీళ్లవాపులపై రాస్తే కీళ్లవాపులు నొప్పి తగ్గిపోతాయి. చింత చిగురులో ఐరన్ ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలు వృద్ధి అయ్యేలా చేస్తుంది. అంతేకాదు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త ప్రవాహంలో ఉండే అడ్డంకులను తొలగించి రక్త సరఫరాను వేగవంతం చేస్తుంది. ఇందులోని ఆమ్లాలు రక్తంలో మలినాలను తీసివేస్తాయి. తద్వారా గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. పూర్వం చిన్నపిల్లలు చింత చిగురును కోసుకొని పచ్చిగా తినేవారు. దీని రుచిని వారు బాగా ఇష్టపడేవారు. ఇలా తినటం వల్ల ఇది వారి ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎప్పటికీ పల్లెటూళ్లలో నివసించే పిల్లలు చింత చిగురు కనిపిస్తే తుంచుకొని తింటారు. ఇలా తినటం ఎంతో ఆరోగ్యకరం. నేడు ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధి విస్తరిస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు చింత చిగురు కనిపించిన చోట కోసుకొని తినటం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ శాతాన్ని తగ్గిస్తుంది. చింత చిగురు తల్లిపాలను వృద్ధి చేస్తుంది. అంతేకాదు తల్లిపాలను క్వాలిటీగా చేస్తుంది. చింత చిగురు కషాయం తాగటం వల్ల తల్లిపాలు వృద్ధి అవుతాయి. కొంతమందికి ఎప్పుడూ నోటి దుర్వాసన వస్తుంది. అలాంటి వారు తరచూ చింత చిగురును నములుతూ ఉంటే నోటి దుర్వాసన సమస్య నుండి బయటపడతారు. అంతేకాదు ఇది నోటి లోపల ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చింత చిగురును కషాయంలా అంటే టీ పెట్టుకుని తాగుతుంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి తగ్గుతాయి. దీనికి చింత చిగురును నలిపి లేదా కచ్చాపచ్చాగా దంచి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టుకొని చల్లారాక రుచికి తేనె కలుపుకొని తాగితే చాలా మంచిది. దీన్ని చింత చిగురు టీ అంటారు. ఇలా తాగటం వల్ల చలి జ్వరం కూడా తగ్గుతుంది. చింత చిగురు తినటం వల్ల కామెర్ల వ్యాధి త్వరగా తగ్గుతుంది. చింత చిగురుతో చేసిన టీ తాగటం వల్ల కామెర్ల వ్యాధి నయమవుతుంది. ఆడ ఎనాఫిలస్ దోమ వల్ల మలేరియా వస్తుంది. ఒక పరిశోధన ప్రకారం చింత చిగురు మలేరియాలో ప్లాస్మోడియం ఫల్సిఫారం పెరుగుదలను నిరోధించి మలేరియాను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని నిరూపింపబడింది. దీనిని తరచూ తినటం వల్ల మన చర్మ అందాన్ని పెంచుతుంది. శరీర కాంతిని పెంచి నిత్య యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఎవరైతే తరచూ దీన్ని తింటారో అలాంటి వారి వయస్సు కనిపెట్టడం కష్టమే. వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. ఇందులో ప్రకృతి సహజసిద్ధంగా విటమిన్ సి లభిస్తుంది. దీన్ని తరచూ ఏదో విధంగా తినటం వల్ల మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది కొన్ని ఇన్ఫెక్షన్స్ నుండి మన శరీరాన్ని కాపాడుతుంది. సీజనల్ గా వచ్చే అనేక వ్యాధులు రాకుండా ఒక సైనికుడిలా మనల్ని కాపాడుతుంది. ఇందులోని పోషకాలు మన శరీర జీవక్రియ రేటును పెంచి బరువును అదుపులో ఉంచుతాయి. బరువు తగ్గాలి అనుకునేవారు తరచూ చింత చిగురును తినటం చాలా మంచిది. చింత చిగురులో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో ఉండే మలినాలను, ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపి క్యాన్సర్ లాంటి ప్రాణాంతకర వ్యాధులు రాకుండా చేస్తాయి. ఈ రోజుల్లో ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాల వల్ల రక్తపోటు సర్వసాధారణమైంది. చింత చిగురును తింటే రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఆడవారికి నెలసరిలో ఇబ్బందులు ఉంటే చింత చిగురు నుండి స్పూన్ రసం తీసి తీసుకుంటే సరిపోతుంది. చింత చిగురులో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి.
చింత చిగురును నూరి రసం తీసి దానిని గాయాలపై రాస్తే గాయాలు త్వరగా నయమవుతాయి. ఇది గాయాలపై బ్యాక్టీరియాను చంపి పరాన్నజీవి వృద్ధిని నిరోధిస్తుంది. అదేవిధంగా గాయమైన చోట కొత్త కణాలు వేగంగా వచ్చేలా చేస్తుంది. చింత చిగురు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను బయటకు పంపి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. చింత చిగురు తినటం వల్ల మగవారి పురుషాంగం యొక్క నరాలకు బలాన్ని కలిగిస్తుంది. పురుషాంగానికి రక్త ప్రవాహం సక్రమంగా జరిగేలా చేసి శృంగార ఆసక్తిని కలిగిస్తుంది. శృంగార సమస్యలు ఉన్నవారు చింత చిగురును మితంగా తరచూ తినటం మంచిది. ఈ ఆకు ఎటువంటి కిడ్నీ సమస్యలనైనా శక్తివంతంగా తొలగిస్తుంది. ఆ ఆకు ఏంటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవతలు అమృతం తాగారని వారికి మరణం రాదని చెప్పుకుంటాం. కానీ అమృతం కన్నా గొప్పదైన ఒక మొక్క గురించి మన ఆయుర్వేద గ్రంథాలలో పొందుపరచబడింది. మన పల్లెల్లో దొరికే ఈ మొక్క పేరు తెల్లగలిజేరు. మూత్రపిండాల సమస్యతో బాధపడే వారికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్స డయాలసిస్ ఒకటే. ఈ వ్యాధికి అలోపతి వైద్యంలో పరిమితమైన చికిత్సలు ఉన్నాయి. అయితే ఆయుర్వేదంలో కిడ్నీ వ్యాధికి ఉపయుక్తమైన చికిత్స ఉందని ఆధునిక శాస్త్రవేత్తలే చెప్తున్నారు. తెల్లగలిజేరు మొక్క నుండి తీసిన రసాన్ని మూత్రపిండాల వ్యాధితో బాధపడే వారికి నెల రోజులు తాగిస్తే వ్యాధి తగ్గుముఖం పడుతుందని వారణాసిలోని బెనారస్ హిందూ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. రక్తంలో ఉండే క్రియాటినిన్, యూరియా స్థాయిలు అదుపులో ఉంటాయని వెల్లడించారు. ఈ మొక్క నేలపై పాకుతూ పెరుగుతుంది. ఈ మొక్కను ఆయుర్వేదంలో అమృతం కన్నా గొప్పదిగా పేర్కొనబడింది. ఈ మొక్క ఆకులు కూడా ఔషధ గుణాలు కలిగి ఉంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దోషాలను తొలగించటమే కాదు, కఫ, వాత, పిత్త దోషాలను సరిచేస్తుంది. అతిదాహాన్ని తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్లను తొలగిస్తుంది. ఈ ఆకుకూర ఎటువంటి కిడ్నీ సమస్యలనైనా శక్తివంతంగా నయం చేస్తుంది. మన దేశంలో అత్యంత ప్రమాదకరంగా మారుతున్న వ్యాధి కిడ్నీ వైఫల్యం. ఆధునిక ఆహారపు అలవాట్ల వల్ల కల్తీ నూనెలు, కూల్ డ్రింక్స్, కాఫీలు, టీలు వాడకం పెరగటం, బియ్యం కూడా నిల్వ ఉంచుకోవటం కోసం రసాయనాలు కలపటం, ఆ బియ్యాన్ని మనం తినటం, ఎటువంటి ఉపయోగం లేని కలుషిత నీరు తాగటం వల్ల, కల్తీ పాలు తాగటం, కల్తీ పెరుగు తినటం వల్ల, అంటే నేడు ఎక్కడ చూసినా ఈ డైరీ పెరుగు అందుబాటులో వచ్చిన తరువాత తోడువేసి పెరుగును చేసుకోవటం చాలా తగ్గిపోయింది. ఈ పెరుగులో ఉండే హానికర రసాయనాల వల్ల నేడు కిడ్నీ సమస్యలు అధికమై అతి తక్కువ వయసులోనే కిడ్నీలు చెడిపోవటం, కిడ్నీలు వడకట్టడంలో ఇబ్బందులు పడుతూ అవి మొరాయించి కిడ్నీ ఫెయిల్యూర్కు కారణమవుతుంది. కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఇటీవల కాలంలో అత్యంత ప్రమాదకరంగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య మారింది. ఆధునిక వైద్య ప్రక్రియలు ఎన్ని వచ్చినా కిడ్నీ ఫెయిల్యూర్ను అధిగమించి బయటపడే అవకాశాలు 5% కూడా లేవు. కానీ మన పల్లెటూర్లలో, పొలాల్లో వందల సంఖ్యలో కనిపించే తెల్లగలిజేరు ఆకు మాత్రం ఎటువంటి కిడ్నీ సమస్యలు ఉన్నా మీకు అమృతంలా పనిచేస్తుంది. పొలం గట్ల వెంబడి దొరికే ఈ నేలబారు తీగ మొక్క వర్షం పడగానే ఎక్కడ పడితే అక్కడ చకచక మొలిచి కనిపించే అద్భుతమైన మూలిక గలిజేరు మొక్క. రోజు ఒక ఆకును శుభ్రంగా కడుక్కొని తిన్నా, లేదా ఆకు పిడికెడు తీసుకొని శుభ్రపరిచి పావు లీటర్ మంచినీటిలో వేసి 5 నిమిషాలు మరిగించి దించిన తరువాత 10 నిమిషాలు మూతపెట్టి అలానే ఉంచి తరువాత గ్లాసులోకి వడకట్టుకొని ఉదయం పరగడుపున 1 గ్లాస్ తీసుకోవాలి. ఇలా చేస్తే కిడ్నీలు శుద్ధితో పాటు మూత్రనాళ సమస్యలు పూర్తిగా దూరమవుతాయి. ఇలా 21 రోజులు చేయాలి. ఇది తీసుకున్న అరగంట వరకు ఏం తీసుకోకూడదు. ఈ తెల్లగలిజేరును ఈ వర్షాకాలంలో పప్పులో పెట్టుకుని తింటుంటే కంటిచూపు పెరుగుతుంది, రక్తం శుభ్రపడుతుంది, కిడ్నీలు క్లీన్ అవుతాయి. మన ఇమ్యూనిటీ పవర్ను పెంచి వ్యాధులు మన శరీరాన్ని దరిచేరకుండా రక్షణ వలయాన్ని ఏర్పరుస్తాయి. మరి తెల్లగలిజేరు ఆకుతో కూర ఎలా వండుకొని తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. డయాలసిస్కు వెళ్ళిన వారిని కూడా తిరిగి కిడ్నీలను ఆరోగ్యంగా మార్చగలిగే తెల్లగలిజేరు కూరను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. తెల్లగలిజేరు మొక్క కిడ్నీ వ్యాధులతో బాధపడే వారికి దివ్య ఔషధం లాంటిది. ఇలా కూర తయారు చేసుకొని తినటం మరియు తెల్లగలిజేరు మొక్క నుండి తీసిన రసాన్ని రోజు 1 నెల పాటు తాగితే కిడ్నీలు తిరిగి పనిచేయటంతో పాటు ఆరోగ్యంగా మారతాయని
వారణాసిలోని బెనారస్ హిందూ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఇలా మామూలుగా ఉన్నవారు కూడా తరచూ ఈ కూరను తింటుంటే రక్తంలో క్రియాటినిన్, యూరియా స్థాయిలు అదుపులో ఉంటాయని పరిశోధకులే చెప్తున్నారు. మన పూర్వీకులు ఇలా తెల్లగలిజేరు కూరను ఇది దొరికినప్పుడల్లా పప్పులో పెట్టుకొని తినేవారు. మన పూర్వీకులు అంతకాలం ఆరోగ్యంగా జీవించటానికి ఇలాంటి ప్రకృతి సిద్ధమైన ఆకుకూరలను తినబట్టే అది సాధ్యమని వారి అనుభవాల ద్వారా తెలుస్తోంది. మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు లేదా ఎవరైనా సరే ఇలా సులభంగా గలిజేరును పప్పులా వండుకొని తినటం వల్ల ఎంతో ఆరోగ్యాన్ని పంచుతాయి. ఆ పప్పును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గలిజేరు ఆకులను సేకరించుకోవాలి. ఇది మీ ఇంటి ముందు పెరిగినది సేకరించుకుంటే మంచిది. పొలాల్లో అయితే పురుగు మందుల అవశేషాలు ఉంటాయి. ఇలా కోసుకొని పూత ఉంటే తీసేసుకోండి. లేతది అయితే చాలా బాగుంటుంది. ఇలా సేకరించాక దాన్ని ఒక గిన్నెలో వేసి నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి. బాగా కడిగాక ఒక ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకోవాలి. ఇక తెల్లగలిజేరు పప్పు వండుకోవటానికి కావలసిన పదార్థాలు వచ్చి తెల్లగలిజేరు, పచ్చిమిర్చి, కప్పు కందిపప్పు, కారం, ఉప్పు, పసుపు, చింతపండు, తాలింపు వేసుకోవటానికి సరిపడా ఆయిల్, తాలింపు గింజలు, వెల్లుల్లి, కరివేపాకు ఆకులు, 2 ఎండుమిర్చి, ఆనియన్ 1, కప్పు కందిపప్పుకు సరిపడినన్ని తీసుకోవచ్చు. పప్పును తయారు చేసుకోవటానికి ఇవి ఉంటే సరిపోతుంది. ముందుగా పప్పును కడిగి గిన్నెలో తీసుకోవాలి. ఇక అందులో చిటికెడు పసుపు, సరిపడినన్ని వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించి పప్పును ఉడికించుకోవాలి. ఇక పప్పు సగం ఉడికాక తెల్లగలిజేరు ఆకు, పచ్చిమిర్చి, చింతపండు వేయాలి. మొత్తం కలిపి బాగా ఉడికించాలి. ఇక బాగా ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసి మూతపెట్టి కొంచెం వేడి తగ్గిందాకా ఉంచాలి. తరువాత సరిపడినంత ఉప్పు, కారం వేసి పప్పు గుత్తితో ఎనుపుకోవాలి.
ఇక తాలింపుకు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక తాలింపు గింజలన్నీ అందులో వేసి వెల్లుల్లి ఎండుమిర్చి అందులో వేయాలి. తరువాత కరివేపాకును కూడా వేయాలి. ఇవి వేగాక అందులో ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. తరువాత చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఆనియన్ వేగాక ఇక అందులో పప్పు వేసుకొని కలపాలి. కొంచెం మగ్గిందాకా ఉంచుకోవాలి. ఇక తెల్ల గలిజేరు పప్పు రెడీ అయినట్లే. ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇలా మన పూర్వీకులు తరచూ వండుకొని తినేవారు. ఈ పప్పును తరచూ తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేస్తాయి. కిడ్నీలలో రాళ్లు కూడా కరిగిపోతాయి. క్రియాటినిన్, యూరియా స్థాయిలు రక్తంలో అదుపులో ఉంటాయి. ఎవరైతే కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారో వారు తెల్లగలిజేరును ఇలా పప్పుకూరగా వండుకొని తింటుంటే వారి కిడ్నీలు తిరిగి ఆరోగ్యంగా మారతాయి. హాస్పిటల్ చుట్టూ తిరిగి లక్షలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. డయాలసిస్ స్టేజ్కి వెళ్లిన వారు కూడా ఇలా గలిజేరును వాడి తిరిగి ఆరోగ్యవంతులైన వారు చాలామంది ఉన్నారు. ఇలా తినటం వల్ల లివర్ వాపు తగ్గుతుంది. లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాదు మూత్ర సంబంధిత సమస్యలన్నీ పోతాయి. మన ఒంట్లోని చెడు నీరంతా బయటకు పోతుంది. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా ఇలా గలిజేరు పప్పు తినటం వల్ల కంటి చూపు పెరుగుతుంది. ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకే దృష్టిలోపాలు వస్తున్నాయి. అలాంటి పిల్లలకు ఇలా గలిజేరును పప్పుకూరగా వండి తినిపిస్తే వారి కంటి చూపును అమాంతం పెంచుతుంది. కొన్ని రోజులకు వారికి కళ్ళజోలతో పనుండదు. ఇక వయసు పైబడిన వారు ఇలా గలిజేరును పప్పుగా తింటుంటే వారికి దృష్టిలోపాలు రావు. వయసు పైబడిన చూపు చక్కగా కనిపిస్తుంది. అంతటి అమృతం లాంటిది ఈ తెల్ల గలిజేరు. ఈ ఆకుల ప్రాముఖ్యత గుర్తించి ఇంట్లో వాడుకుంటుంటే ఆ ఇంట్లో 80% ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అలాంటి ఇల్లు ఆరోగ్యంతో ఆనందంగా ఉంటుంది. నడవలేని పిల్లలకు ఇలా గలిజేరును కూరగా చేసి తినిపిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక ఒంట్లోని సమస్త నొప్పులను గలిజేరు తగ్గిస్తుంది. గుండె దడ, ఆహారం జీర్ణం కాకపోవటం లాంటి సమస్యల్ని సులభంగా నయం చేస్తుంది. ఇక తల తిరగటం, తలలో అధిక కఫం పేరుకుపోవటం లాంటి సమస్యల్ని గలిజేరు తగ్గిస్తుంది. కాబట్టి ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదించే తెల్ల గలిజేరు ఆకులతో ఇలా పప్పుగా వండుకొని తిని ఆరోగ్యంగా జీవించండి.